నమస్కారం. పూర్వం మన దేశంలో ఎన్నో రాజ్యసభలు, పండిత సభలు జరుగుతుండేవి. రాజ్యసభల్లోనూ, పండిత సభల్లోనూ ఎంతోమంది పండితులు ఎన్నో ప్రశ్నలు వేస్తుండేవారు. ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పమని పండితులను అడుగుతుండేవారు. ఒక సభలో ఒక పండితుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నతస్యాదిః నతస్యాంతః మధ్యే యః తస్య తిష్టతి తవాప్యస్తి మమాప్యస్తి యది జానాతి స పండితః. దాని అర్థం ఏంటంటే, నతస్యాదిః దానికి ఆది లేదు, నతస్యాంతః తస్య అంతః నా దానికి అంతం లేదు, మధ్యే యః తస్య తిష్టతి తస్య మధ్యే యహ తిష్టతి దాని మధ్యలో యా ఉంది, తవాప్యస్తి అది నీకు ఉంది, మమ అప్యస్తి అది నాకు ఉంది, యహ జానాతి స పండితః ఇది ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పండితుడు అన్నాడు. ఇది కొంచెం కష్టంగానే ఉంది. దానికి ఆది లేదంటాడు, అంతం లేదంటాడు, మధ్యలో యా ఉందంటాడు, అది నీకు ఉందంటాడు, అది నాకు ఉందంటాడు, అది తెలుసుకున్నవాడే పండితుడు అంటాడు. ఇలా అడిగేటప్పటికీ ఒక పండితుడు ఆలోచించి ఆ చిక్కుముడిని చక్కగా విప్పాడు. ఎలా విప్పాడు చూడండి. నతస్యాదిః తస్య ఆదిః నా దాని యొక్క మొదలు నా, నతస్యాంతః తస్య అంతః నా దాని చివర నా, మధ్యే యహ తస్య తిష్టతి తస్య మధ్యే యా తిష్టతి దాని మధ్యలో యా ఉంది. అంటే మొదట నా ఉంది, చివరిలో నా ఉంది, మధ్యలో యా ఉంది, అంటే నయన అనేది. నయనం అంటే కన్ను. తవాప్యస్తి కన్ను నీకు ఉంది, మమాప్యస్తి కన్ను నాకు ఉంది, యహ జానాతి స పండితః ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాడు పండితుడు అన్నాడు. కాబట్టి కన్ను నీకు ఉంది, నాకు ఉంది. ఈ విధంగా నతస్యాదిః అనేటువంటి దాన్ని తస్య ఆదిః నా అని, నతస్యాంతః అనే దానికి తస్య అంతః నా అని చక్కగా విడదీసి ఈ చిక్కుముడిని విప్పాడు. ఈ విధంగా ఎన్నో పండిత సభలు జరుగుతుండేవి. ఎవరైతే తెలియగలవాళ్ళో వాళ్ళకి మంచి మంచి పారితోషికాలు ఇస్తుండేవారు. నమస్కారం.